సబ్స్క్రైబర్తో ఒక రూమ్ అయితే ఆడబోతున్నాం 2v2. అది ఎలాగ ఉంటుందో మీరు చూసేయండి. మన సబ్స్క్రైబర్ అయితే చాలా రోజుల నుంచి మెసేజ్ పెడతా ఉన్నాడు. ఇప్పుడైతే ఇన్వైట్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు గేమ్లో చూసి మనకు కావాలంటే గిల్లో చేర్చుకున్నాము. ఇప్పుడైతే రూమ్ క్రియేట్ చేస్తున్నా, చూడండి మీరు కానీ. చాలామందికి రూమ్ క్రియేట్ చేయడం రాదు. ఇప్పుడైతే చూడొచ్చు మీరు కానీ. ఇదిగోండి ఇట్లా నో, ఇక్కడ వచ్చి నో ఏమో లైట్, ఇక్కడ ఎస్ఎస్ఎస్ నో అని పెట్టుకోవాలా. తర్వాత ఈ యాక్సెప్ట్ కొట్టేసి మీకు ఏ విధంగా కావాలో ఎన్ని పెట్టుకోవచ్చు. ఇది రౌండ్లు 13 రౌండ్స్ అంటే 8 రౌండ్లో 7 రౌండ్లో ఉంటుంది. నాకు 7 అనుకుంటా. ఇప్పుడైతే రూమ్ క్రియేట్ చేస్తున్నా, చూడండి. అది క్రియేట్ అయిపోయింది రూము. ఇలాగ అయిపోతుంది ఆటోమేటిక్గా నాకేందన్నా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, నేను ఆన్లైన్లో ఉంటే పిలవాలి. ఇప్పుడు మనం నా దగ్గర ఎవరున్నారు, వచ్చిండు ఒకడు. 2v2 అయితే ఆడిపోతున్నాం. చూడండి, ప్రియా గేమింగ్ ఎవరో టస్క్ అంట. మన సబ్స్క్రైబర్ కోసం మనం కావాలని కొట్టి చేసుకున్నాం. నేరుగా వెళ్ళి కొట్టి చేసుకొని ఆ తర్వాత మన సబ్స్క్రైబర్ గేమ్లో చూద్దాం. మనం గల్లు తీయకపోతే ఈడేదో బాటుగాడు అనుకుంటారు, అందుకే తీసేద్దాం. ఇదేందా గాయస్, నాకు అసలు రానేలేదు ఇంకా. Free Fire India is set in a virtual. మొన్న సబ్స్క్రైబర్ చూడండి గైస్, మూమెంట్ అట్టేస్తున్నాడు. పాండి ఏం చేద్దాం, కొట్టేద్దాం అన్నీ. చాలా రోజులు అయిపోయింది గేమ్ ప్లే చేసి. వెళ్దాం, స్ట్రైట్ కొట్టి చేసుకున్నాం. ఇప్పుడైతే వచ్చాను. ఊరే చూసుకోక కనిపించింది. సరే, అక్క చేతని గుడి చేసుకున్నాం. ప్రియా గేమింగ్ అంట. మన సబ్స్క్రైబర్ అయితే కొత్తడో కొడుచుకుంటాడు, చూద్దాం. ఇప్పుడు అయితే ఎక్కడ కొడితే మాత్రం ఓపీ ఉంటుంది. మనం అయితే కుర్చీలో కూర్చోన్నాం. మన సబ్స్క్రైబర్ ఎలా కొడతాడో. మూమెంట్ చూడంగా షర్ట్ వేస్తున్నాడు. ఓపీ కొట్టేసాడు అయితే మొత్తానికి. మూమెంట్ చూడంగా షర్ట్ ఉందో. ఇవి అయినా మన సబ్స్క్రైబర్ అలా కొడుతున్నాడంటే గ్రేటే. ఇప్పుడు 1v2 కొడదాం. ఇప్పుడు మనం జోన్లోకి వెళ్ళిపోదాం. జోన్లోకి వెళ్ళిపోయి 1v2 ఎట్ట కొడతా చూద్దాం. ఇప్పుడు 1v2 కొట్టాడే అనుకోండి గాయస్, గిల్లో పక్కా తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం అంత మంచి గేమ్ ప్లే ఉన్న వ్యక్తి. ఏంది ఇంకా ఇది వచ్చిందిలే. జోన్లోకి వెళ్ళి ఈ అమౌంట్ వేయాలి. ఇప్పుడు చూడండి, ఊరే మైకిల్ జాక్సన్ అమౌంట్. చచ్చిపోదాం, అయిపోయింది. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ గేమ్లో చూద్దాం. మూమెంట్ ఎత్తేస్తాడు. ఎలా కొడతా. 1v2 సిచ్యువేషన్. ఊరే అక్కగాని బలి ఆడుతుంది. ఓ టస్క్ యాడ్ ఉన్నాడు, అర్థం అట్లయితే అదొకటే మనకి. ఓ టస్క్ ఆఫ్లేనేమో. ఉన్నాడు టస్క్ ఉన్నాడు. ఇప్పుడు దాంకొని ఆడుతున్నాడు. చూసారా మన సబ్స్క్రైబర్ గేమ్ ప్లే. ఉరే ఓపి అది ఎట్టు కొట్టాడు గాయస్. మనీ అనే సిచ్యువేషను చూద్దాం. అటుపక్క ప్రియా గేమింగ్, ఇటుపక్క సబ్స్క్రైబరు. అదే పేరు వచ్చి రెబుల్ హుడ్, ఎల్ఎక్స్ మాఫియా అంటే గిల్డ్ పేరు. అక్క అయితే మూమెంట్ ఇస్తుంది. ఇంకా మనం రన్లో దిగాల్సిందే. ఇంకా మన ప్యానల్ ఆన్ చేసేసాం.
ఇంకొక రౌండ్ ఇద్దామా వద్దా అనిపిస్తుంది మనకైతే. ఇస్తే బాగుంటుంది, లేకపోతే ఏం చేయలేం. నా ఫోన్ అయితే ల్యాగ్ అయిపోతూ ఉంది. అదే ల్యాగ్ అవ్వకుండా ఉంటే ఈ పాటికి ఇలా తెల్లకాయలు. మా టైటిల్ ఏంది, ఓపెన్ అంటే ఏదో ఉంది అయినా, కానీ ట్రై చేశాడు ఆయన మన సబ్స్క్రైబరు. కానీ ఓపీ జీజీ చెప్పుకోవచ్చు. గేమ్ ప్లే వీళ్ళు ఎవరో మెసేజ్ పెడతా ఉన్నారు. ఇప్పుడు వేసి ఇప్పుడు వెళ్ళిపోయినట్టు అవుదాం. ఇప్పుడు ప్యాక్ వేసుకొని చూద్దాం. ఇప్పుడు 1v2 ట్రై చేస్తాడు. నాకైతే దేవుడిదే, నాకైతే ఎలాగ అవ్వకుండా ఉంది. ప్యాక్ అయితే పగిలిపోతా ఉంది. ఊరి 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 ఊరే చిన్న ప్యాక్ వేయడు. అటు సైడ్ అయితే ఓడైతే వెళ్ళిపోయాడు, అటు సైడ్ నుంచి. గైస్ మీకు రేపైతే స్నైపర్ 2v2 అనేది ఉంటుంది, వీడియో పెడతాను. ఆ పక్క రోజు హైడ్ అండ్ సిక్ అని పెడతాను. మీరు కానీ పక్కా చూడాలా. మీరు చూసే పని అయితే భలే ఉంటుంది. తర్వాత మీ అందరికి విన్ అయ్యారు అనుకో, మీకు ఎవరికైనా వీక్లీ ఉంటుంది. ఎంతసేపు కొట్టాలి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ టైం కానీ అయిపోతుంది, జోన్ మూవ్ అవుతుంది గైస్. ఇప్పుడైతే అబ్బా మూమెంట్ చూసారా, ఈ ప్రియా గేమింగ్ అక్కడ అవుతుంది. నాకైతే పైనుంచి కొట్టుతుంది. ఓ అమ్మ, అబ్బా ఓపీ ప్రియా గేమింగ్ లాక్. ఏంది వీళ్ళు రివైవ్ ఇచ్చుకుంటున్నారు. ఒకడే ఓపీ, ఇంకొకరిని కూడా అయిపోద్ది మ్యాచ్. అయ్యే రౌండ్ ఇది ఫోన్ వచ్చేస్తుంది కట్టిన. నాకైతే ఫుల్ లాగ్ అయిపోతుంది. వా కొట్టేశాడు గాయస్, ఏదో అనుకున్నాం. గైస్ ఇప్పుడైతే ఎట్టయితే కొట్టాలో అట్ట కొట్టేద్దాం. ఇప్పుడు మనం కానీ ఇంకా రన్నులు దిగేద్దాం. మళ్ళీ ఈడెవడో లెట్ ఫ్లాష్ బాటుడు అనుకుంటారు. అందుకే నాకైతే ఫోన్ ల్యాగ్ అయిపోతుంది. చూసారు కదా గైస్, ఎట్లా ల్యాగ్ అయిపోతున్నా, భయంకరంగా ల్యాగ్ అయిపోతూ ఉంది. వెళ్ళిపోదాం, త్వరగా వెళ్ళిపోవాలి గైస్. ఇప్పుడు మనం అయితే మన సబ్స్క్రైబర్ ఏంది ఆఫ్లైన్ అయి ఉండలే. వీళ్ళు ఎవరో మెసేజ్లు పెడతా ఉన్నారు. నేను అక్షరాలు గుడించుకుంటే 10 ఓపీ ఒక లాకు. ఏం నిల్వేర్చుకుంటున్నారా. ఊరు ఈడేంది యూఎంపీ తీసుకొచ్చాడు. ఊరే నిల్వేర్చుకుంటున్నారు. ఏంది ఆకాశ పోటు నాయన. నేనేదో కొట్టేస్తే లాగా తీరిందని. అబ్బా ఊరే నేను బీవర్షంగా లాగైపోతుంది అది పని. చూసారు కదా గాయస్ ఎట్లా లాగైపోతుందో. అగో ఏడుంది అవే నువ్వా నీ దమ్మకాయలు ఎరకొక్క చూడు. ఊరి అగ్గు కరెంట్ అవట్లా, ల్యాగులు ఎట్టి వెళ్తున్నా బుల్లెట్. ల్యాగ్ తీరిని నీకు సారే మొత్తం చేస్తా బయటికి. రే ఫుల్ ల్యాగ్. మన సబ్స్క్రైబర్ అయినా ఎట్ట కొట్టింది గాయ్స్. వాళ్ళకేం అమ్మాయిలు, వాళ్ళకి మంచి ఫోన్లు ఉంటాయి. నాకు అబ్బాయిలు మేమైందా డబ్బులు దాచి పెట్టుకొని సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవాలా. కొనుక్కుంటే ఇదిగోండి ఇట్లా ల్యాగ్ అవుతాయి. గన్ను తీసుకునేదేమో బాగుంటాయి, ఇది వేస్ట్ ఫోను. ఏం చేద్దాం, ఫేక్ అంతే. అమ్మాయిలకి ఐఫోన్లు. మొన్న అయితే మేము రూమ్ ఆడాము, వాళ్ళ దగ్గర ప్రైమేట్ ఒక అమ్మాయి క్యూన్ బుజ్జి అంట. ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకే ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది గైస్. అంత బాధ అయిపోదు ఒక్కొక్కసారి అయితే. చూడండి భయంకరంగా లాగు. ఊరే ఇప్పుడు నాకున్నంత ల్యాక్లో ఎవడేం గుడేస్తా మచ్చా. ఊరే మా సబ్స్క్రైబర్ అయినా కొడితే బాగుంటుంది కదరా.
ఏందో పో. ఊరే ఊరే ఆడ దూకుతున్నాను రా. ఒక నిమిషం ఆగో అయిపోయాడు వీడు. మెమరీ క్రియేట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఏదో ఆ సైడ్ స్క్రీన్ రావట్లేదు అసలు. పో ఓపీ ప్రియా గేమింగ్ లాగా. బా మూడు ఎలిమినేట్ అయిపోయాలి బాటు కూడా. ఏదో సైడ్ స్క్రీన్ రావడానికి ఎంతసేపు ఇద్దా బాధ. సర్లే వాళ్ళు కానీ ఎలిమినేట్ అయిపోతున్నారు. మనం కానీ బ్యాక్ వచ్చేద్దాం. మన సబ్స్క్రైబర్ కానీ తెలుస్తుంది. నాకేమో సెట్టింగ్స్ ఎంత బా ఉరి వచ్చేద్దాం. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కానీ బ్యాక్ వెళ్ళిపోయినట్టున్నాడు. మనం కానీ బ్యాక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ని పిలుద్దాం. వచ్చేసాం. చూసారు కదా నా లాగ్ ఎలాగుందో. కొన్నిసార్లు ఇట్టే ఫుల్ హీట్ ఎక్కిపోతే ఏం చేయాలి అర్థం కాదు. ఫోన్ వీడేమో ఇందాక నుంచి మెసేజ్ పెడతా ఉంది. ఇప్పుడు చూద్దాం ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు. డిస్బ్యాండ్ ఈజ్ కష్టం అంట. అర్థం ఒరే మన సబ్స్క్రైబర్ బ్యాక్ వెళ్ళిపోయాడే. చూద్దాం ఎవరు వచ్చారు. వీడెవడో కాకాషి అంట. బా కేకే నీరజ్ ఆన్లైన్లో ఉన్నాడు. పిలుద్దాం. హలో బ్రో. హలో బ్రో. హలో బ్రో. హలో ఏంది మైక్ ఆన్ చేయట్లా? బ్రో ఏం బ్రో రేపు మనందరం స్నైపర్ 2v2 ఆడదామా? చెప్పు బ్రో. ఓకే బ్రో ఆడదాం. బ్రో ఇప్పుడు రూమ్ ఆడదాం వస్తావా? ఇప్పుడా? అవును బ్రో. ఓకే బ్రో బాయ్. ఓకే బాయ్. చూసారు కదా ఇదైతే వీడియో. రేపు మీకు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. రేపు పొద్దున్న ఆన్లైన్లో ఉండండి. ఇప్పుడైతే ఇంకా టేక్ కేర్. బాయ్ ఇంకా గుడ్ నైట్.